ఈ రోజుల్లో చాలామంది చేస్తున్నట్టుగా క్యాన్సర్ వచ్చినా నూనెనట, ఎయిడ్స్ వచ్చినా నూనెనట, కరోనాకి నూనెనట, ఇంకా అన్ని రకాల జబ్బులకి నూనె వాడండి, మీరు నూనె యందు విశ్వాసం ఉంచండి అని బైబిల్లో ఎక్కడా లేదు. అక్కడ నూనె అనగానే వైద్యానికి సంకేతం. ఆ రోజుల్లో నూనెతో వైద్యం చేసేవారు కాబట్టి నూనె వాడేవారు. ఈ రోజు నూనెను వ్యాపారం చేసి పడేశారు మన వాళ్ళు. 20 రూపాయలు పెట్టి డబ్బా కొని దాని మీద వాళ్ళ సంఘం స్టిక్కర్ వేసుకుని 200కు 300కు అమ్ముకుంటున్నారు వ్యాపారం చేసుకుని. విశ్వాసం మన వాళ్ళు కాస్త మెల్లిగా నూనె మీద పెట్టేశారు. చివరికి నూనె లేకుండా దేవుడు స్వస్థపరచలేడా నిన్ను? ఇప్పుడు గుండె జబ్బు వచ్చింది, నూనె వేసేసుకుంటున్నారు అందరూ, హాస్పిటల్కి వెళ్తున్నారా? హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలమ్మా? నూనె వేసుకుంటే అయిపోద్దా? మరి ఏం చేయాలి? చచ్చినట్టు 108కి ఫోన్ చేసి వెళ్ళాలా వద్దా? మందులన్నీ ప్రకృతిలో పెట్టింది ఎవరమ్మా? శాస్త్రవేత్తలు కనిపెట్టారంటే ఎలా కనిపెట్టారు వాళ్ళు? దేవుడు పెట్టబట్టేనా వాళ్ళు కనిపెట్టారు? ముందుగానే ప్రకృతిలో వాటన్నిటిని పెట్టి కనిపెట్టేలా చేశాడు.